బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ నుండి తనకు ఇచ్చిన 18 కోట్ల రుణాన్ని భారతీయ జనతా పార్టీ మాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన తర్వాత ఆమె రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని ఆమెను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేయాలని ప్లాన్ చేస్తున్నారా అని అడిగారు. ఆ ప్రశ్నకు ప్రీతి జింటా ఇచ్చిన సమాధానం ఏంటో ఈ స్టోరీ చూసేయండి. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన నటులు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన ఉదంతాలు అనేకమున్నాయి. నట సర్వభౌముడిగా ప్రఖ్యాతి నొందిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నెలకొల్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ పలువురు సినీ నటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ నటి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న ప్రీతి జింటాను ఓ అభిమాని ఇదే ప్రశ్న అడిగాడు తాజాగా. సోషల్ మీడియా వేదికగా ప్రీతి జింటా తన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రీతిని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని అభిమాని ప్రశ్నించారు. దీనికి జవాబిస్తూ చాలా రాజకీయ పార్టీలు తనకు పార్టీ టికెట్ ఆఫర్ చేశాయని ప్రీతి చెప్పారు. రాజ్యసభకు పంపిస్తామని కూడా ఆఫర్ ఇచ్చినా తాను అంగీకరించలేదన్నారు. రాజకీయాలు తనకు సరిపడవనే ఉద్దేశంతో పాటు ఆసక్తి లేక అటువైపు వెళ్లలేదని వివరించారు. ప్రస్తుతం సోషల్ మీడియా అత్యంత విషపూరితంగా మారిందని ప్రీతి జింటా వ్యాఖ్యానించారు. ఎవరు ఏం మాట్లాడినా కూడా దానికి రాజకీయ రంగులు పులుముతున్నారు. ప్రతి కామెంట్ ను రాజకీయాలతో ముడిపెడుతున్నారు. ఇటీవల ముంబైలోని న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్లో లోన్ విషయంపై రేగిన వివాదంపై ప్రీతి స్పందించారు. ఈ బ్యాంక్ నుంచి ప్రీతి గతంలో 18 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రీతి తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించిందని, ప్రతిఫలంగా లోన్ను బ్యాంక్ మాఫీ చేసిందని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై ప్రీతి మండిపడ్డారు. తాను ఆ లోన్ను ఎప్పుడో తీర్చేశానని, తన సోషల్ మీడియా ఖాతాలను తానే నిర్వహిస్తానని వివరించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేయాలంటూ మరొక అభిమాని సూచించగా ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రీతి తటస్థ వైఖరిని కొనసాగించారు. ఎవరినైనా అలా దూషించడం న్యాయమని నేను అనుకోను. ఎందుకంటే అతను వేరొకరి చర్యలకు బాధ్యత వహించరు. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి సమస్య లేదు. కాబట్టి ఆయనను ప్రశాంతంగా జీవించనివ్వండి, నేను కూడా ప్రశాంతంగా జీవిస్తాను అని ఆమె జవాబిచ్చారు.